హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. ఇవాళ నేను మీకు ఇంకో కొత్త ప్లేస్ చూపిద్దాం అనుకుంటున్నాను. గండి అనే ఊరు కడప నుంచి 1 hour డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. వెంపల్లి అనే ఊరిలో ఈ గండి అనే గుడి, ఈ ప్లేస్ ఉంది. చాలా పవర్ఫుల్, చాలా హిస్టరీ ఉన్న ప్లేస్ అని విన్నాను. ఇక్కడికి వెళ్తున్నాము. ఒకసారి వీడియో ఫుల్గా చూడండి. వీడియో ఎండింగ్లో ఈ ప్లేస్కి ఉన్న స్టోరీ అది కూడా నేను కనుక్కొని డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను. అవన్నీ మీరు చూసి నాకు కమెంట్స్లో మీకు ఏమనిపించిందో చెప్పండి. ఇక్కడ శివాలయం పక్కన యాక్చువల్ ఇంకా పెద్ద గుడి హనుమంతుడిది ఉంటుంది. ఇదైతే శివాలయం. ఫస్ట్ ఇక్కడికి వస్తారంట. వ్యూ అంతా చాలా బాగుంది, కానీ కొండ పక్కనే ఉంది. ఆ కొండ దగ్గర ఇంకో గుడి, ఇది ఒక గుడి అంట. ఇది మొత్తం ప్లేస్ పేరు గండి. కోతి ఇంకొకటి కూడా వస్తుంది. కొండ ఇలా మధ్యలో చిన్నగా కట్టారు ఈ గుడి. చాలా తక్కువ మందికి తెలుసుంటుంది ఈ గుడి. అంటే ఇక్కడ ముందు శివాలయంకి వచ్చి పక్కన హనుమంతుడి ఆ గుడికి వెళ్తారనమాట. ఈ గండి ఊర్లో ఉండే ఈ గుళ్ళు ఇవి. నీళ్ళ క్రితం కట్టారు ఈ గుడి. 60-70 ఏళ్ళ. శ్వశనే కృతే ఈశ్వరం తిరుమసంగదే క్షీరేణస్తపయామి. ఓం క్షీరేణస్తపయామి క్షీరస్తోదస్తారుమత్వయామి. ఓం ఆప్యాయ శ్వశనే కృతే. ఇందాక ఆయన అన్నారు కదా ముచ్చిపోతు వస్తుందని. అమ్మో, భయం వేస్తుంది దీన్ని చూస్తుంది. అంతా బాగుంది, కానీ ఇవాళ రేపు హీట్ వేవ్ అంట. చాలా అంటే చాలా ఎండగా ఉంది. ఈ గుడి అయిపోయింది. ఆ గుడికి వెళ్తున్నాం. అది మెయిన్ గుడి కాబట్టి చూసేద్దామని చూసుకుని వెళ్ళిపోతాం. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఈ గుడి మెయిన్ టెంపుల్ ఇక్కడ గండిలో చాలా ఫేమస్. రాయలసీమ సైడ్ అందరికీ తెలుస్తుంది, మనకి ఆంధ్ర తెలంగాణ ఎక్కువ తెలియదు అందరికీ. నాకు ఇప్పుడే తెలిసింది. ఇది ఏంటంటే ఆంజనేయ స్వామి వాళ్ళ ఫాదర్, వాయుదేవుడి గుడి అనమాట. ఫస్ట్ టైం వస్తున్నా నేను. చాలా హిస్టరీ ఉందని చెప్తారు. రాముడు ఇటు వచ్చారని ఇక్కడ చెక్కుతా ఉన్నారంట ఆంజనేయ స్వామి విగ్రహాన్ని. సార్ నేను కరెక్ట్గా క్లారిటీగా తెలుసుకుందాం అనుకుంటున్నాను. లోపలికి వెళ్ళి ఎంతవరకు తెలుస్తాయో చూద్దాము. గుడి వైపు లోపలికి అయితే వెళ్ళిపోతున్నాను. వీరాంజనేయ స్వామి దేవాలయం, గండి క్షేత్రం. విఐపి దర్శనం 100, స్పెషల్ దర్శనం టికెట్ 50.
హారతి అర్చన టైమింగ్స్ అన్నీ ఉన్నాయి. ఓ ఇది టైమింగ్స్ కాదు, రేట్స్ అన్నీ ఉన్నాయి, ఎప్పుడైనా చేస్తారనుకుంటా. గుడి లోపలికి ఇక్కడ టికెట్ కౌంటర్ అని ఉంది కానీ అడిగితే ఏం లేదు, ఫ్రీ అని పంపించేశారు. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ ఇలా గాజులు అలా కట్టారు, అంటే కొన్ని చోట్ల అట్లా నమ్మకం ఉంటుంది కదా, గాజులు కట్టడం మొక్కుకోడాలు అలా అనుకుంటా. యాక్చువల్లీ గోపురం ఉంది, గోపురం లోపల అసలైన గుడి, కానీ అది కన్స్ట్రక్షన్లో ఉందంట, అందుకని బయట పెట్టారనమాట. టికెట్ ఏం లేదు, విజిట్ చేయొచ్చు. ఈ హనుమంతుడి టెంపుల్ బయటే విగ్రహం అది పెట్టారు. కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ రావచ్చు, మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యాక. జూన్లో మళ్ళీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి గోపురంలో అంతా తెరుస్తారంట. ఇక్కడ బయట విగ్రహం అయితే ఫోటో తీనివ్వట్లేదు, వీడియో కూడా తీనివ్వట్లేదు. గుడి అయితే ఇక్కడ ప్రస్తుతానికి బయటే ఉంది. గుడి బయటే పెద్ద విగ్రహం లాగా పెట్టారనమాట, చాలా అందంగా ఉంది. చూసారు కదా, ఇది గండి క్షేత్రం. కడప దగ్గర నుంచి గంట పైన ఒక 10 నిమిషాలు పట్టింది. కడప దగ్గరే ఉంటుంది అనమాట. చాలా పవర్ఫుల్ ప్లేస్ ఇది, రాయలసీమ వల్ల చాలా మందికి తెలుసు. జూన్ తర్వాత అయితే లోపల గోపురంలో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి అది కూడా మళ్ళీ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికి బయట ఉన్నారు దేవుడు, ఒక చిన్నగా కట్టి అందులో విగ్రహం పెట్టారు. అలాగే ఎదురు శివాలయం అంతా ఉంటుంది. కొండ, అటొక కొండ ఇటొక కొండ. విజిట్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.